అయ్యా జగన్ రెడ్డి గారు, గత మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఒకానొక రోజు సాక్షి కథనం లోపల మీ యొక్క ప్రభువు, అదే మీ యేసయ్య గురించి ఒక న్యూస్ వచ్చిందని చెప్పేసి 3 రోజుల పాటు ప్రభువా క్షమించు అన్నారు కదా. ఈ రోజు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? మీ బుద్ధి మందగించిందా అని అడుగుతున్నాము. కేవలం ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్తను పట్టుకొని అపహారం జరిగిపోయిందే, తప్పు జరిగిపోయిందని చెప్పేసి 3 రోజులు గగ్గోలు పెట్టి క్షమించండి ప్రభువా అని చెప్పేసి వేడుకున్నారు. మరి ఈ రోజు లడ్డు కల్తీ జరిగింది, దేవాలయ విమాన గోపురాలపై ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేశారు. 1, 2 కాదు, మీ పాలనలో చేసినటువంటి అపరాధాలకు కొదువే లేదు. ఏ ఒక్క రోజైనా క్షమించు వెంకటేశ్వర, క్షమించు గోవిందా అని వేడుకున్నారా? అసలు మీకు వేడుకోవడానికి నోరే రావట్లేదే. మీరు హిందుత్వం గురించి చెప్పేది, మీరు హిందుత్వం గురించి మాట్లాడతారా? మీరు సనాతన ధర్మవాద. ఒక దేవాలయానికి వస్తే ఏ విధంగా రావాలో కూడా తెలియదు, కానీ ఒక చర్చికి పోతే మాత్రం మీరు పర్ఫెక్ట్ గా పోతారు. ఇంకెప్పుడు కూడా హిందువులను మభ్యపెట్టే విధంగా నేను హిందువునని కానీ, నేను సనాతన ధర్మవాదినని కానీ, వెంకటేశ్వర స్వామి భక్తుని కానీ అని చెప్పి ఎప్పుడు చెప్పకండి. మీరు చెప్తారు మీ మతం ఏందని అడిగితే మానవత్వం అని చెప్తారా? ఏం బుద్ధి ఉందా మీకు? ఏమైనా తలలో బుద్ధి అనేది పని చేస్తుందా? మతానికి మానవత్వానికి అంటపెడతావేంటయ్యా? నీవు ముందు ఎందుట్లో ఉన్నావనేటువంటి క్లారిటీ అనేది నీకు లేదు. ఫస్ట్ నువ్వు ఒక క్లారిటీకి రా. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి గత కాలంలో ఎందరో మహానుభావులు వచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం కూడా వచ్చారు. ఆయన ఒప్పుకున్నారు, నేను ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, స్వామి మీద గౌరవంతో స్వామి దర్శనానికి వచ్చాను అని చెప్పినటువంటి విషయము ప్రపంచం మొత్తం తెలుసు. ఎందరో మహానుభావులు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు వాళ్ళకి లేని బాధ నీకేంటయ్యా?